హౌ టు ఇన్స్టాల్ అండ్ యూజ్ పికాసా సాఫ్ట్వేర్ ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చేసి మనకి పికాసా సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత పికాసా అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సెటప్ మీద డబుల్ క్లిక్ చేయండి. మనకి సెటప్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. జనరల్ ఈ పికాసా అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి విండోస్ పిక్చర్ వ్యూవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇది యూజ్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ విత్ అని విండోస్ పిక్చర్ అండ్ ఫ్యాక్స్ వ్యూవర్ ఉన్నది. ఇట్లా కాకుండా మనకి స్టైలిష్ గా ఒక లుక్ లో మళ్ళీ దాంట్లో కొన్ని ఫీచర్స్ తోని ఫీచర్స్ చేంజ్ చేయాలనుకుంటే మనకి పికాసా అనేది యూజ్ చేస్తాం. పికాసా 3 సెటప్ అంటే ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి కంప్లీటింగ్ ద పికాసా సెటప్ పికాసా 3 సెటప్ అని ఉంది. ఇక్కడ మనకి క్రియేట్ షార్ట్ కట్ అండ్ డెస్క్టాప్ ఉంది. అండ్ షార్ట్ కట్ ఇక్కడ సెట్ గూగుల్ యాజ్ మై డిఫాల్ట్ అనేది తీసేయండి. సెండ్ అనానిమస్ ఇది కూడా తీసేయండి. తర్వాత ఫినిష్ అని క్లిక్ చేయండి. ఫినిష్ అని క్లిక్ చేస్తే మీకు మై డాక్యుమెంట్స్ లో కానీ మై కంప్యూటర్స్ లో కానీ ఎక్కడ ఇమేజెస్ ఉన్నా కానీ మనకి ఈ పికాసా సాఫ్ట్వేర్ లో మనకి డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఓన్లీ సర్చ్ మై డాక్యుమెంట్స్ పిక్చర్స్ అండ్ డెస్క్టాప్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నాట్ నో అని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మన డెస్క్టాప్ మీద ఉన్న వీడియోస్ కానీ మన అందులో వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఇందులోకి వస్తాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ తీసుకున్నట్టయితే మనము సో ఈ ఇమేజ్ ని మనకి పికాసా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఓపెన్ విత్ విండోస్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఇమేజ్ తీసుకున్నట్టయితే మనకి ఓపెన్ విత్ ఫ్యాక్స్ వ్యూవర్ అంటే ఇట్లా వస్తుంది. మనకి ఇందులో మనకి ఓల్డ్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో దీన్ని ఇట్లా కాకుండా మనకి సో నీరోలో చూసుకున్నట్టయితే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఒకవేళ పికాసా వ్యూవర్ లో ఓపెన్ అయితే మనకి ఇక్కడ చేంజ్ చేసుకోవాలనుకుంటే ప్రాపర్టీస్ లోకి వెళ్ళి చేంజ్ అని క్లిక్ చేసి ఇక్కడ పికాసా అని వస్తుంది. పికాసా ఫోటో వ్యూవర్ సో ఓకే కొట్టేసి తర్వాత మనకి చూసినట్టయితే మనకి దీని మీద క్లిక్ చేయగానే మనకి ఒక స్టైలిష్ లుక్ లో మనకి పికాసా వ్యూవర్ అనేది వస్తుంది అన్నట్టు. ఇక్కడ మరీ చిన్న చేసుకోవచ్చు, మరీ పెద్ద చేసుకోవచ్చు. సో ఎడిట్ ఇన్ పికాసా ఉంటుంది. అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ ఇట్లా ఈ ఇమేజ్ కూడా మనకి చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇట్లా ఎడిట్ ఇన్ పికాసా కొడితే మనకి ఈ చేంజెస్ అంటే మనకి ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ క్రాప్ చేయాలంటే మనకి క్రాప్ మీద క్లిక్ చేసి మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు అప్లై అని కొట్టి సేవ్ కొట్టాలి. సేవ్ కొడితే మనకి సేవ్ అయిపోతుంది. సో స్ట్రైట్నింగ్ ఏదైనా చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో అప్లై అని కొడితే మనకి అప్లై అయిపోతుంది. ఇంకా రెడ్ ఐ కానీ ఆటో కలర్ కానీ ఒకవేళ అండు సేవ్ అండు అంటే చేసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ రానా ఇక్కడ దీని మీదకి వెళ్ళి టెక్స్ట్ బ్లాక్ అని క్లిక్ చేసి ఇక్కడ రానా ఇట్లా టైప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ ఈ ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ సెట్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ స్టైల్స్ కూడా ఉంటాయి కొన్ని. సో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ కానీ స్టైలిష్ లుక్స్ కానీ ఇది కూడా మనకి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా మనకి ఇవి చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇమేజ్ నేమ్ చేంజ్ డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి
అప్లై అని కొట్టాలి. అప్లై అని కొట్టిన తర్వాత మనకి ఏదైనా హైలైట్ చేసుకోవాలనుకుంటే హైలైట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి బ్లాక్ అండ్ వైట్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ అండ్ వైట్ చేయొచ్చు. అండూ బ్లాక్ అండ్ వైట్ అంటే అండూ బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. కొన్ని ఫీచర్స్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే చాలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో పెన్సిల్ స్కెచ్ కూడా ఉంటుంది. పెన్సిల్ స్కెచ్ లో మనకి ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే రేడియస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది స్ట్రైట్నింగ్ చేయాలంటే స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. ఫేడ్ చేయాలనుకుంటే ఫేడ్ అని కొట్టచ్చు. సో ఇట్లా పెన్సిల్ స్కెచ్ లెక్క కానీ మనకి పికాసా అనేది కొన్ని ఫీచర్స్ అంటే మనకి నచ్చిన ఫీచర్స్ అప్లై చేసుకోవడానికి మనకి పికాసా అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. ఇంతే కాకుండా మనకి డిస్కార్డ్ చేంజెస్, ఓకే, ఇంతే కాకుండా మనకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే క్రియేట్ అంటే క్రియేట్ పిక్చర్ కాలిగ్యూ అంటే మనకి ఇట్లా కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో మనం చేసుకోవచ్చు అన్నట్టు. డిస్కార్డ్ చేంజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఇమేజెస్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకో. మేక్ ఏ పోస్టర్ అంటే పోస్టర్ కూడా అవుతుంది. సో బ్యాక్ పోస్టర్ కాకుండా ఓకే డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఫ్రమ్ డిస్క్ అంటే కంప్లీట్ గా డిస్క్ నుంచి డిలీట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే రైట్ క్లిక్ చేసి మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేసి లొకేట్ అని కొట్టాలి. లొకేట్ ఫైల్ ఆన్ డిస్క్ అంటే మనకి ఎక్కడ ఉన్నదో కూడా లొకేట్ చేస్తుంది అన్నట్టు ఇట్లా. ఇంతే కాకుండా మనకి దీనికి ఒకటి క్రియేట్ చేయాలి అంటే పిక్చర్ కాలిగ్యూ అంటే చేసుకోవాలనుకుంటే ఇట్లా మనకి చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ అంటే డిఫరెంట్ గా మనకి స్టైల్స్ లో మనకి ఇమేజెస్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత క్రియేట్ కాలిగ్యూ అంటే క్రియేట్ అయిపోతుంది. సో ఇట్లా మనకి పికాసా అనేది మనకి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఒక స్టైలిష్ లుక్ కోసం ఇమేజ్ లో మోడిఫికేషన్స్ కోసం మనం ఈ పికాసా 3 అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. పికాసా అనేది సో ఇట్లా మనకి పికాసా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్.